హలో యూట్యూబర్స్, మన మేకింగ్ క్రియేటర్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియోలో మనము ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మన మొబైల్లో గూగుల్ క్రోమ్లో లాగిన్ ఉన్న అకౌంట్ని, యూట్యూబ్లో లాగిన్ ఉన్న అకౌంట్ని ఏ విధంగా లాగౌట్ కావచ్చు, సైన్ ఇన్ అయిన అకౌంట్ని సైన్ అవుట్ చేసి మళ్ళీ ఇంకొకసారి సైన్ ఇన్ అవ్వండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో నాకు తెలిసి ఎవరైతే కొత్తగా యూట్యూబ్లో వచ్చినారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకోసము ఇప్పుడు ఈ వీడియోలో మనము గూగుల్ క్రోమ్లో ఏ విధంగా మనము యూట్యూబ్లో లాగిన్ కావచ్చు, లాగిన్ ఉన్న అకౌంట్ని ఏ విధంగా లాగౌట్ కావచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఏంటంటే నేను ప్రతిసారి యూట్యూబ్కి రిలేటెడ్, గూగుల్కి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా 100% మీకు ఉపయోగకరమైన వీడియోస్ అన్నీ కూడా నేను మీకోసం తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మన అకౌంట్ కనిపిస్తుంది చూడండి, పైన ప్రొఫైల్ పిక్చర్. ఇది వచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా చూసినట్టయితే సైన్ అవుట్ కావాలి. అయితే నేను యూట్యూబ్లో మీకు సైన్ అవుట్ అయ్యి చూపిస్తాను. నేను ఒకసారి ట్రై చేపిస్తాను. ఒకసారి మీకు యూట్యూబ్ నుంచి ఒకసారి లాగౌట్ చేస్తే మనకు ఏమొస్తుంది అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో యూట్యూబ్ అనేది మనము ట్యాప్ చేసుకున్నట్టయితే ఇది m.youtube.comలో ఉంది, అంటే మన మొబైల్ దాంట్లో ఉంది. సో డెస్క్టాప్ కింద చేంజ్ చేసుకోవాలి అంటే టీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే డెస్క్టాప్ సైట్ మీద మనకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసేసుకొని మనము దీన్ని సైన్ అవుట్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ సైన్ అవుట్ అని చెప్పింది కదా, సైన్ అవుట్ మీద ట్యాప్ చేసినట్టయితే ఇది మనకు మళ్ళీ గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మనం పోయాం కదా, ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనము లాగౌట్ చేయాలి అనుకుంటే సైన్ అవుట్ అండ్ సింక్ ఆఫ్ అని చెప్పి ఏదైతే టర్న్ ఆఫ్ సింక్ అని చెప్పి ఉంది కదా, దాని మీద మనము క్లిక్ చేసుకొని ఆల్సో క్లియర్ యువర్ క్రోమ్ డేటా ఫ్రమ్ దిస్ డివైస్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఈ అకౌంట్ నుంచి, ఈ మొబైల్ నుంచి మన అకౌంట్ అనేది వెళ్ళిపోతుంది. సో మనకు నార్మల్గా ఇప్పుడు చూసినట్టయితే మీకు ఒక నార్మల్ పేజ్, అంటే మళ్ళీ మనం ఏదన్నా కానీ కొత్త ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి అన్నా కానీ లాగిన్ కావచ్చు. ఇక్కడ మనం ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసేసుకొని సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఏదైతే ఈమెయిల్తో మనం మళ్ళీ లాగిన్ అవ్వాలి అనుకుంటున్నామో దాంతో లాగిన్ కావచ్చు. సో మనము ఆల్రెడీ ఉన్న ఇంతకుముందు గతంలో లాగిన్ అయిన ఏదైతే ఈమెయిల్ ఉందో దాంతోనే మనం కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు. లేదా కింద యారో బటన్ క్లిక్ చేసుకొని యాడ్ అకౌంట్ టు డివైస్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేసుకొని మీరు కొత్త ఈమెయిల్ కూడా మీరు ఇవ్వచ్చు. లేదా మీరు పాత ఈమెయిల్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే జస్ట్ దాని మీద ట్యాప్ చేసి కంటిన్యూ యాజ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏదైతే మనము గతంలో ఏదైతే ఈమెయిల్ యూజ్ చేసామో దాంతోనే మళ్ళీ మనము ఇక్కడ సైన్ ఇన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము సైన్ ఇన్, సైన్ అవుట్ ఈజీగా కావచ్చు. యూట్యూబ్కి సపరేట్, మన గూగుల్కి సపరేట్ ఏమి ఉండదు. గూగుల్ అన్న కానీ మనకు మొత్తం యూట్యూబ్, గూగుల్ ఏదైతే ఉందో మొత్తం మనకు గూగుల్కి సంబంధించిన ప్రోడక్ట్ యూట్యూబ్ కూడా కాబట్టి మనం జస్ట్ ఈ క్రోమ్లోనే ఒకసారి మనం జస్ట్ సైన్ ఇన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డౌట్ మీకు రావచ్చు ఏంటంటే మనం రెండు జీమెయిల్తో కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఈ డివైస్లో ఎన్ని కావాలన్నా కానీ అన్ని నెంబర్ ఆఫ్ గూగుల్ అకౌంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు డివైస్లో. ఇంకా మీకు ఏమైనా కానీ డౌట్స్ మిగిలిపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీ క్వశ్చన్ కనుక ఒక 10 మందికి యూజ్ అవ్వాలి అనుకుంటే దాని మీద కూడా నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియోని లైక్ చేసి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.